ఆ దుర్మార్గులను హతమార్చి అన్నగారిని విడిపించడానికి చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నం సఫలమయ్యే వరకు నగరిలో గుసగుసలు గాని అక్కరలేని ప్రసంగాలు కాని ఏమీ ఉండకూడదు. ఎవరి పనులు వారు యథాప్రకారంగా చేసుకుంటూ ఉండాలి. తప్పినారా మరణదండన తప్పదు. మహారాజా వారిలాగా మాటలతో పొందించేవాడని కాను. జాగ్రత్త. మహారాణి గారే ఉంటే ఈవేళ ఎంత సంతోషించేవారు. చల్లని తల్లి సాక్షాత్ అన్నపూర్ణాదేవా మరొకట. ఇంకా మీరు ఇక్కడే ఉన్నారా? ఆడవాళ్ళంటే గట్టిగా ఆడవాళ్ళు మీరు. ఇలాంటి మగాళ్ళం కావాలి. కూడా పడిచరిచా నాళ్ళ నుంచి మూసే ఉంచాను అనుకుంటున్నారా? ఏమిటి కావు తెలివి? ఆడవాళ్ళంటే ఆలస్యం వాళ్ళన్నమాట. మెరుగు పెట్టుకోవడం, చీర సింగారించుకోవడం, ఇక్కడ ఇక్కడ కావలసినవి అక్కలేనివి పెట్టుకోవడం, ఈ లోపల పుణ్యకాలం అంతా పోవడం. పదండి పదండి, అవతల మేజువాణి జమాయించిపోతుంటే అది ముట్టుకోకు.
అక్క అక్క నువ్వు ఇలా విచారిస్తుంటే నేను ఏం చేయగలను చెప్పక్క. నాకేమీ తెలియదు, ఏం చేయాలో చెప్పక్క. ఏమి వద్దు, ఊరుకో హేమ, నీవెందుకు విచారించడు? నా మాట వినక్క, మా నాన్ననే ఎత్తుకుపోయారనుకో, నేనే ఉండిపోయాననుకో, అప్పుడు నువ్వు నన్ను విచారించనిస్తావా అక్క? ఇలా ఏడవనిస్తావా? తల్లి, ఇంకెప్పుడు విచారించలేమ్మా. విచారించకక్క, నువ్వు విచారంగా ఉంటే నేను చూడలేను. వద్దమ్మా, వద్దు, మరెప్పుడు విచారంగా ఉండండి. నవ్వక్క, నవ్వవు, నవ్వక్క. నవ్వక్క. దయచేయండి మహారాజా, దయచేయండి. మన అతిథి కుటీరం చూదురు గాని దయచేయండి. గురుదేవ్, ఈ సంచి ఎవరితో అక్కడ పడి ఉంది. அம்மாங்க இதுல நிறைய பணம் இருக்கிறா போல இருக்கு. குருதே ரொம்ப பயம். ஆமாங்க, మీరెందుకు తెచ్చారు పాపం? గొంతు చించుకుని అడిచాం గురుదేవ్, ఎవరిదండో ఈ సంచిని. ஆமாங்க, நாலா பக்கம் தேடி பார்த்தோம், ஒருத்தரும் காணோம். இவரு பக்கத்துல அவரு, அவரு பக்கத்துல இவரு, இவரு அவரு, ரூ ரூ, அவ்வளவுதான். ఎందుకైనా మంచిదని అమ్మగారి చదువుదాం తీసుకొచ్చాం. சும்மா இரு అమ్మా, கையில ఏది సందాలం ఎల్లం ఉళ్ళ. ఎవ్వరికి చూపనక్కర్లేదు నాయన ఆరుమొహం. ఈ సంచిని ఒక త్రాడుతో చెట్టుకు వ్రేలగట్టు, వచ్చేపోయే వాళ్లకు కనబడేటట్టు సుమా. సొంతదారుడు వస్తే ఇచ్చివేయండి. ఇదే పట్టణమైతే మళ్ళీ కంటపడేగా? గురుదేవ్, ఇది నాదే. పరమానందం. పట్టణమైతే చెట్టులో పెట్టుకు చెట్టు పెట్టమంటారా? ఆమాంగో ఆమాంగో, వాంగో వాంగో. ఏడ్చో ఈ మొఖం దొంగ ఉందో ఏమిటి? వాంగో. జనగా జనగా చూచితివా జనగా, చూచితివా జనగా, తండ్రి లేని బిడ్డ
గతి ఏమౌనో సూచితివా జనక. తల్లివి నీవై తండ్రివి నీవై పువ్వులలో నిడి పెంచిదివే. తల్లివి నీవై తండ్రివి నీవై పువ్వులలో నిడి పెంచితివే. నీలి నిందలకు గాలి మాటలకు నీలి నిందలకు గాలి మాటలకు పాలైపోవుట కాంచిదివే. కాంచిదివే కాంచిదివే చూచిదివా జనక. గారమారగ పెంచిన నాగతి అంధకారమయమాయగదా. గారమారగ పెంచిన నాగతి అంధకారమయమాయగదా. ఆశాకిరణము కనబడెనను కొన ఆశాకిరణము కనబడెనను కొన అగ్ని జ్వాలలే రేగగదా రేగగదా రేగగదా. నాట్యమాడి సొమ్ము సంపాదించడం వృత్తి అంటావా కాదంటావా? అది ఉట్టా మహారాజా? చేయి చాప అడుక్కోవడానికి మనసు రాక చేయి తిప్పి అడుక్కుంటున్నాం మహారాజా. పొట్ట గడవక అడుక్కోవడమే గాని పొట్ట నింపే దాతేవాడు మహారాజా. ఏమైనా వృత్తి పన్ను కట్టవలసిందే. ఏం పన్ను కడతారా కట్టరా? మా దగ్గరే ఉంది బాబు, చూసుకోండి. ఏం దొంగలు, మీరు దొంగతనం చేసి చాలా ధనం సంపాదిస్తూ ఉంటారు కాబట్టి మీకు 10 వరహాల పన్ను వేశాం. 10 వరాలే? అది ఉంటే ఈ దొంగతనం ఎందుకు మహారాజా? మేము మీలాగా గుడ్డేసుకుని కడతారా లేదా? ఉంటే కట్టమా మహారాజా? మీకంటే పరాళ్ళెవరు? లేకపోతే మిమ్మల్ని రాజ్యం నుంచి బహిష్కరించవలసి వస్తుంది. ఏమిరా ఏమైనా ఉందా? ఉంటే కట్టేంట్రా. ఉంటే ఏం భాగ్యమా? ప్రభువులు మాలో ఒకరని మేము ఇవ్వకపోయామా? అలాంటి వలపొచ్చి మా దగ్గర లేదు, సత్య ప్రమాణంగా లేదు. ఏం చేయమంటారు మహారాజా? లేకపోతే అంతా కలిసి గురి పోసుకొని చావండి. అయితే చావడానికి పన్ను అక్కర్లేదు కదా మహారాజా? ఇంతమంది ఉన్నామే, ఒక్కసారిగా ఎలాగరా ఉరిపోసుకోవడం? అదే తిరగటం లేదు. అయితే ఒక పెద్ద తాడోగుడు సంపాదించాలరా. అదిగో ఆ మెడలో తాడు. రే ఆవు కూడా ఊరిపోసుకుంటున్నట్టుందిరా. ఏమమ్మా తల్లి, నేనే నిర్భాగ్యం అనుకుంటే నీకు మాగటే పట్టింది. రామ్మా రా.
గాడి బిగించడం లేదురా. అవును తోలమనరా. తోలరా. ఆవును ఎందుకు అలా బాతారు? మనుషులా దున్నపోతున్నా మిమ్మల్ని అలా బాతే? అంతా ఒకటేనయ్యా, కొంచెం సేపుండు, మా పని రవంతా గాని. నాయన కాదు, బాబు కాదు, ఈ పాటి పుణ్యం కట్టుకో. మీ పని పాడుగాను. వదలరా, వదలండి. ఏమిటిది? చూడవయ్యా, వీళ్ళ అబ్బగారు చెట్టులాగా ఆవును ఎలా బాధేస్తున్నారు. నువ్వే బాధవయ్యా, మా పని కాస్తా కానీ. ఏమిటా పని? ఉరిపోసుకున్నావు ఊరి. ఊరే ఎందుకు? కూటికి లేక. ఇంకెందుకు? కూలి పని దొరకదు, అడుక్కోవటానికి పన్నులు కట్టాలి. మీరు తిండికే అయితే నా వెంట రండి. మా గురువు గారు పరమానందయ్య గారు, వారి శిష్యులు, వారికి తెలిసినంత వరకు పస్తుల బాధ ఉండకూడదు. రండి. నేను చెప్పగలను. దోబూచి. అబ్బా, ఎలా తెలుసుకున్నావు? నేను ఇక్కడికి వస్తే మీరు అక్కడికి వెళ్ళారు, నేను అక్కడికి వెళ్తే మీరు ఇక్కడికి వచ్చారు. అదే దోబూచి. కాదులే, అదొక తమాషా ఆట. ఏం తమాషా ఆటో, అవతల భలే తమాషా ఆట చూడకుండా పోగొట్టుకుంటున్నారు. ఏమిటా తమాషా? ఇంకా అడుగుతున్నారమ్మా? పంజాబ్ నుంచి ఒక గొప్ప ఫైల్వాన్ వచ్చాడు. బొండం లాంటి మనిషి, తొండం లాంటి చేతులు. అబ్బా, చూస్తేనే భయం వేస్తుంది. ధైర్యశాలి గనక. అలాగేలే, మన పట్టణ ధైర్యశాలులు వాడి మీదకి మల్ల యుద్ధానికి బయలుదేరారు. మన వీరమల్లు లేడు? ఎవడు? మన వీరమల్లు. చెయ్యి చెయ్యి కలిపాడో లేదో, అంతే, అయిపోయింది. ఏమిటి అయిపోవడం? ఇలా అనేసరికి ఏక్ మార్ దో తుకడా. అయితే ఇంకెవరు వస్తారు? ఎవరు లేరా? మన రాజ్యానికి కాపాడే వారు ఎవరు లేరా? ఏకేం మహారాజా? అవతారం చాలా చిన్నవాడు. చిన్నవాడేనా? మా అబ్బాయిలే మొనగాళ్లే.
చిన్నవాడేనా పనిలో పెద్దే. ఇది మన పుంజు. ఏ బస్తీ మే సవాల్, వారే వా, పుంజులో గుబాల్. వీలుంటే నా బలం కూడా ఎక్కేదాన్ని. మహారాజా వారు సెలవైంది. బేష్, నా రాజ్యం పేరు నిలిపావు, చాలా సంతోషం. నీ పేరెవరు నాయనా? చంద్రసేన్. నీ తండ్రి పేరేమిటి నాయనా? సుధాకరవర్మ గారు. ఏమిటి? నా రాజ్యంలో ఉండడమే పాపమై పరారైన గాడిద, నా రాజ్యం అపహరించడానికి కుట్రలు పన్నుతున్న పంద, ఆ దుర్మార్గుడి కొడుకువా? చండాలుడు. ఎవరెక్కడ? వీడిని నరక మందిరానికి తీసుకుని పోండి. కుట్ర సంగతి, ధన సంగతి తెలుసుకుందాం. మహావీర, ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేదు. నేను విజయసేన మహారాజు గారి కుమార్తెను లీలావతి. నీవు చూపించిన వీరత్వానికి మా నాన్నగారే ఉంటే ఎంతో సంతోషించేవారు. అంతకంటే ఎక్కువగా నేను సంతోషిస్తున్నాను. అయినా నేనేమీ చేయలేకపోతున్నందుకు చాలా విచారిస్తున్నాను. నా సర్వస్వం నీ అధీనం చేయడానికి. లీలా. ఎవరది? ఏమి, మీ తండ్రి ఎక్కడ? ఏం కుట్ర చేస్తున్నాడు? చెప్పు, నేను విడిచిపెడతా. నాకు తెలియదు. తెలియదు? లీలతో ఏమిటి చెప్తున్నావు? ఏమీ లేదు. సరే, ఇలా మహారాజు కూతురులాగా సుఖంగా ఉండాలని కోరిక ఉంటే లీలా, నిజం చెప్పు. ఆ దుర్మార్గుడితో ఏమిటా సంభాషణ? చెప్పా వచ్చు సుమా, చెప్పు. ఏమిటి ఆలోచన? ఏమిటి ఆ కుట్ర? నన్ను చంపడానికా, నా రాజ్యం అపహరించడానికా? శ్రీరామరామ, అటువంటి దురాలోచన నాకేమీ లేదు చిన్నాన్న. చిన్న నాన్న, నిర్భాగ్యురాలు. చాలు, ఆ రహస్యం ఏమిటో చెప్పు. రహస్యం ఏముంది? నా కూతురు కూడా వినకూడని ఆ రహస్యం ఏమిటి? చెప్పు, చెప్పు, ఆ, చెప్పు, చెప్పు. నాన్న వద్దు, ఏమీ లేదు. మన సంగతే కాదు నాన్న. ఊరుకో హేమ, నా కడుపుని తప్పపుట్టావు. రాక్షసి. అక్క, హేమ, అక్క. అక్క, అక్క అని పిలుస్తున్నావే, ఆ విశ్వాసమైనా ఉందా? తండ్రి పోగానే దాన్ని వెడలగొట్టకుండా రాజమర్యాదలతో రక్షిస్తున్నందుకు కృతజ్ఞత ఏమైనా ఉందా? పాము పిల్లను పాలు పోసి పెంచుతున్నావు. నీకు ప్రాణం మీద ఆశ ఉంటే చెప్పు. లేదు, ప్రాణాల మీద నాకు ఏ ఆశ లేదు. మీ ఇష్ట ప్రకారం చేయండి మహారాజా. అంతేకాని ఆ రహస్యం ఏమిటో చెప్పవు. ఏమీ లేదే నేనేం చెప్పగలను? ఉందో లేదో తెలుసుకోలేనంత మూర్ఖుని గాను, దీన్ని అంతు చూడకుండా విడిచేవాడిని గాను. ఏమనుకుంటున్నావు లీలా? ఒక్కరోజు గడువిస్తున్నాను, బాగా ఆలోచించుకో. చెప్పావా సుఖపడతావు.
లేదా నీ పాటు కుక్కలు కూడా పడవు. యమయాతన పొందుతావు. తెలుసునా? జాగ్రత్త. నాన్న నాన్న లీలా లీలా మహారాజా, మీరు మనవి చేసిన త్రిశూల పర్వతం వద్ద ధన నిక్షేపం మీ కుమార్తె లీలావతికి అందచేసే బాధ్యత నాది. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. మహాప్రసాదం. యా పర్వర్దిగార్. రామానుజ. ధర్మమోయి ఇదే ధర్మమోయి ఇదే ధర్మమోయి ఇదే ధర్మమోయి నింగి నేల నీదే కాదోయ్ నింగి నేల నీదే కాదోయ్ నీతో ఎందరో నిల్వాలోయ్ సంఘం మేలును చూడకపోతే సంఘం మేలును చూడకపోతే సర్వనాశనము నిజమేనో ఇదే ధర్మమో ఇదే ధర్మమోయి ఇదే ధర్మమో సత్యానికి అపజయమే లేదో సత్య
ధర్మము లేదోయ్, త్యాగము మించిన ధర్మము లేదోయ్, ధర్మము కంటే దైవము లేదోయ్, ధర్మము కంటే దైవము లేదోయ్, దైవము అంటే ప్రజలేనోయ్, దైవము అంటే ప్రజలేనోయ్, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయి, ఇదే ధర్మమోయ్. నాయనలారా, ఈ పరమార్థమును గ్రహించిన ప్రతి వ్యక్తి తరిస్తాడు. పరమానందం. అక్క అక్క నాకు సెలవియమ్మ, వెళ్ళిపోతాను. ఎందుకక్క అలా గాబరా పడుతున్నా? గాబరా కాదమ్మా, ఏమిటో దిగులుగా ఉంది. నాన్నేమైపోయారు, కంటికి కట్టినట్లు కనబడుతున్నా. నాన్నను వెతుక్కుంటూ వెళ్ళిపోతాను. నా కోరిక చెల్లించి హేమ. అలాగేలే అక్క. కాదు హేమ, ఈవేళ నన్ను పంపించు, ఇంకొక క్షణం ఉండలేను. అక్క ఒక్క మాట చెప్తాను విను. మరేమీ చెప్పొద్దమ్మా, నన్ను పంపించు. పంపించడం కాదక్క, మనిద్దరం వెళదాం. అవునక్క, మా నాన్న సంగతి తెలుసు కదా. ఆ హృదయంలో ప్రేమ అన్న మాటకు తావే లేదు. అంతా ఆశ, దురాశ. ఆశకి బలైపోయింది మా అమ్మ. తల్లి లేదని కొరత కనపడకుండా నువ్వే కదా నన్ను కాపాడా. నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఒక క్షణమైనా బ్రతకగలనా? హేమా, హేమా, ఇక్కడ ఉండినా మనల్ని బ్రతకనిస్తాడా మా నాన్న? ఇద్దరం వెళదాం, నా మాట విను. అదే అందులో ఉన్న తమాషా. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నెత్తి నిండా పంగనామాలే అన్నట్టు అసలు రాజులు బాగానే ఉంటారు. అనవసరం రాజులకే కంగారు ఎక్కువ. ఊ అంటే తప్పు, ఆ అంటే తప్పు, తప్పు అంటే తప్పు, కింద మీద చూడరు. ఆ మహారాజు ఉండేటప్పుడు ఇలా ఉండేదా చెప్పు సేమంతకం? అందుకే మంచి వాళ్ళంతా ఇలా పరారీ అయిపోయినారు. నేను అదే చెయ్యాలనుకుంటున్నానులే. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తోడుండాలా? తోడా చూడా, అయినా నిన్నెవరు నమ్మారులే. కనపడ్డ వాళ్ళందరినీ ఇలాగే అంటావు. నేనలా తోడు? హతోస్మే, నువ్వు వస్తే మంచిదే, కానీ ఏమిటా కానీ? నాకు తోడును నువ్వు వస్తే, నీకు తోడును ఇంకొక 50 మంది వస్తే, ఆ 50 మందికి తోడును ఒక 100 మంది వస్తే మధ్య నలిగి చస్తాననుకో సెమతకం. ఎప్పుడు నీలోట ఇలాంటి మాటలే వస్తాయి. నిన్ను తంపడేసినా పాపం లేదు. సరే వస్తాను. ఏయ్, ఎవరు మీరు? గొర్రెల మంది అనుకున్నారా? మంచాలు ఎక్కుతారేమిటి? లేండి, కలలరే. దాసీలు ఏమైపోయారు? కేకలేకు. నిజంగా మీరేనా? ఎవరో అనుకున్నాను. ఇంకోళ్ళైతే తుక్కురే కొట్టేసేవాడినే. ఎందుకు ఈ వేషాలని? మేము ఈ బాధలు తప్పించుకుని పోతున్నాం. ఎవరికి తెలియ నీకు? తప్పించుకోవడమే భేష్. మా మంచి ఆలోచించేశారమ్మా. మంచిదే గాని మరి వస్తావా? తమాషా చేస్తున్నావా? పరాసిగాల బాచిగాడికి పాము కుట్టినట్టయింది నా పని. వస్తానంటే నమ్మరే? కాస్తే మీరు ఉండిపోండి, నేను మాత్రం ఇక్కడ ఉండను. నేను వెళ్ళిపోతాను, దయించండి. ఇదే ఆఖరు సెలవు. వస్తాను, నమస్తే. ఉండు ఉండు, నిజమేనా అవుతారా? నా తలకాయ మీద ఒట్టే. అయితే మరి వెళ్ళి వీలు చూసుకొని తొందరగా రా. అలాగే. అవతారం రావడం మనకు అనుకూలమే, కానీ నీ మగ సహాయం మాట మాయమైందే. మాయం ఎందుకు అవుతుంది? अच्छा
का अब्बाई जो पुण्य है वही पाप है भाईजान आमांग पुण्य मिलादದು ಪಾಪ ಪಾಪ ಮಿಲಾದದು ಪುಣ್ಯ ಆಮಾಂಗ ಪಾಪ ಅಂದ್ರೆ ನಾನು ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ ಪಾಪಕ್ಕೆ ಪಾಪ ಬೆರೆಸಿದರೆ ಪಾಪ ಎಂದು ಭಟ್ಟಾಚಾರ್ಯ ಹೇಳ್ತಾರೆ. ప్రభువు నామమును పట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే పుణ్యాత్ముడు. అడుగుడి ఈయబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును, నమ్ముడి పాపము పోవును, పరిశోధన తగ్గును. ఇంతకీ దేవుడు ఏ రంగులో ఉంటాడంట? నీ రంగే అంటాను. నీ రంగురా ఏడ్చో నలుపు. నలుపా? ఇల్లే కరుపు. అసలు దశావతారాలు ఎందుకు ఎత్తాడన్న ఉద్దేశం? చేతగాక నన్నే ఎత్తమంటే వెంటనే ఎత్తి ఒక్క అవతారంతో నా తడాఖా చూపించేదాన్ని. ఈ అవతారం ఒరే నోర్మైండ్రా మూసరో మూసా నాటకాలు మీదే. ఇటువంటి విషయాలు గురుదేవుని అడిగి తెలుసుకుందాం. గురుదేవ్ 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 కేಳ್ರಿ. గురుదేవ్ మాలో ఒక విషయం తేలక చేస్తున్నాం. పాపం అంటే ఏమిటి గురుదేవ్? నాయన ఊసరాజు, పాపం అంటే మరేమీ లేదు. పాపాయ పరపీడనం అన్నారు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది దుర్గుణంబుల చేత ఇతరులకు బాధ కలగజేయడమే పాపం. సత్యం అహింస శాంతి శమదమాది సద్గుణంబుల చేత ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం అన్నారు. కోటి గ్రంథాల్లో ఉన్న సారం ముచ్చి 3 మాటల్లో చెప్పారు. ఎవరు చెప్పారు? పెద్దలు. నవ్వుతూ కూర్చుంటే పోని పోయి మడుతుంది అనుకున్నారా? అనుకున్నారా? రామానుజ, ఇంట్లో చారడి గింజలేవు, బేడ తప్పనేయకుండా మెక్కడానికి మాత్రం తయారవుతారు పప్పుదాసుల్లాగా. నేనేదో లేనమ్మా ఈ సంసారం. అయ్యో దేశగా ఈ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేదవ కూతురు నేను. పాపం అమ్మగారిని ఎందుకు అలా ఆడిపోసుకుంటారు? ఇంట్లో కుండలన్నీ నిండుకున్నాయి. మీరు ఊరుకోండమ్మా, మీ బదులు నేను ఏడుస్తాను. పరమానందం. పరమానందం అలా నంగనాచిలా తిష్ట వేసుకుని కూర్చోపోతే ఆ మహారాజు పుణ్యాత్ముడు పాపం చచ్చి స్వర్గానే ఉండుంటాడు. ఎంతో ధనం ఉందని చెప్పాడే. ధనం ఏమిటమ్మా? వెండి బంగారం వజ్రాలు మోరీలు మరకతలు మాణిక్యాలు కెంపులు ఇంకా ఇంకా దగ్గలు. అవునా? అవన్నీ అలా మట్టితో కలిసి మట్టి అయిపోవడం ఎందుకు? కొంపతీసి మనకు సంతానం అంటూ కలిగితే వాళ్ళైనా అనుభవించడానికి ఉండద్దు. అందులో అరపాలు బయటకు వస్తే ప్రపంచంలో ఆకలి బాధ అనేది ఉంటుందా గురుదేవ్? అలాగేడు మీ గురువు గారితో. అయితే ఏమంటావు శాంత? ఏమంటావట? మంట. మానుజ, మరి ఏమీ లేదు గురుదేవ్. ఆ ధనం సంగతి మనకు తెలుసును కదా. అంతా కాకపోయినా అందులో కొంతైనా. కొంత ఏమిటే? మిగతాది బూజు పట్టాలా? అదేనమ్మా అదే. అవన్నీ తెచ్చుకొని మనం మహారాజులాగా ఉండకూడదు. మరి 100 మంది శిష్యులను ఉంచుకుని ఊరెక్కకూడదా? పుట్టింది మొదలు చచ్చిన దాకా ఈ ముష్టి బ్రతికేనా? ఇందుకేనా దేశకయ్య కాళ్ళు కడి కన్నెధార పోశాడు? ధనమనగానే అందరికీ ఆశే. ఆ ఆశకు లోను కాని వాడే ధన్యుడు. పరమానందం. ఈ వేదాంతం కట్టిపెట్టండి, చాలా ఉంది గాని. కానీ కాదు, గుడ్డి గవ్వైనా ముట్టకూడదు. అది మనది కాదు. ఇంకొకరి ధనం అపాదిస్తే మనకు దొంగకు వ్యత్యాసమేముంది? పరమానందం. అలా అనుకోవడం ఎందుకు గురుదేవ్?
మహారాజు చేసిన పరిచర్యకు ఆ మాత్రమైనా మనకు ముట్టకూడదా ఏమిటి? అంతకన్నా 10 రెట్లు ఎక్కువ ఆశ్రమం కోసం వ్యయం చేశారు. ఈ జమా ఖర్చుల మాటకేం గాని ఇంతకీ ఆ ధనం తెప్పిస్తారా లేదా? కూడదు. కూడునో కూడదో ఆ ధనం తెప్పించాలి. గంగిరెద్దులాగా తల ఊపటం కాదు, ఆ ధనం తెప్పించి తీరాలి. అది జరగని పని. ఏమిటి? జరగదంటే జరగదు అంతే. పరమానందం. అయితే ఆశ్రమం కూడా ఒక క్షణం జరగనివ్వను. పోతారా ఎద్దులారా అని. ఇక్కడ మీకెవరు తిండి పెట్టేవాళ్ళు లేరు. పొమ్మంటుంటే ఎద్దులాగా బలిసున్నారు. పొట్టకి 4 గింజలు తెచ్చుకోలేరు. పరేయండి, తెచ్చిన్నాడే తిండి. పోతారా పోరా. పొమ్మంటుంటే వండి వండి. చూడు ఆ భూషణం ఏది, ఆ పెద్ద భూషణం, దానిలో ఉండే సామాగ్రి మాత్రం ముట్టుకోకు. అది శ్రావణ భాద్రపదాల కోసం తెలుసా, జాగ్రత్త. ఒంటిదాన్ని ఉండలేనండి. ఇంటిదాని ఒంటిదాని అయితేనేమే, అంతగా తోడు కావాలంటే పోనీ సీతాపతిని పిలవమున్నారా? తెచ్చి ఆ నిద్రకెళ్ళ విధున నోరు మోయి. కావాలంటే ఆ సుబ్బక్కని పిలువు. ఇంట్లో జాగ్రత్త. ఏమండోయ్, నేను వస్తానండి. ఏడ్చావు, నోరు ముయ్యి. నీవెక్కడ నడిచి రాగలవు? పెళ్ళయ్యాక నువ్వు నేను ఒకటయ్యాం గాని అంతకుముందు నువ్వే నేను నేనే. సమయం వచ్చినప్పుడే తట్టుకోవాలి. అంతగా నీకు ఇదిగా ఉంటే దీపం ఆర్పేసి కళ్ళు తెరిచి పడుకో. ఏం జరుగుతున్నది నీకు తెలియదు. ఏమండి, చప్పున రావడం మట్టు మర్చిపోకండి. మీరు వచ్చేదాకా ఎక్కడ సరుకులు అక్కడే ఉంచుతాను. పిచ్చి పిల్ల, లోపలికి వెళ్ళి గడే వేసుకో. తెల్లారుతుంది. గట్టిగా వేసుకో. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. చక్రావధాని గారు లేరండి. చక్రావధాని గారు ఎవరండి? నేనే. తెలిస్తే కానీ తెలీదు. కలుపుతేండి. ఊరికి వెళ్ళారండి. వెళ్ళారు. ఎప్పుడు? ఇప్పుడే. చూసావా శ్రావణం, నీ మూలంగా ఎంత పని జరిగిపోయిందో. మీరెవరండి? మమ్మల్ని అడగటండి. ఏమే? నేను శ్రావణం. లేదు, భద్రపదం. రండి రండి. నిజంగా శివపార్వతుల్లాగా ఉన్నారండి. ఒక్క 4 రోజులు ఉండకూడదు? చంపారు. 4 రోజులు కాదు, 4 క్షణాలైనా ఒక్క చోట ఉండగలమా? మాకున్న తిరుగుడు సామాన్యమా? పదండి పోదాం. అయితే ఒక్క క్షణం ఉండండి. చిరా చాలా పెద్ద పతివ్రతలా ఉంది. పరా, అవధాన గారికి తగిన భార్య అంటే నమ్ము, పోతే మళ్ళీ దొరకటం కష్టం. అంతేలే. శుభమస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు.
మస్తు తూ తు. పస్తూ. ఆయనకి ఎప్పుడు మీ సంగతేనండి. మేమిద్దరం చాలా చాలా సంతోషించాలని వార్త చెప్పమ్మా. అవసరం వస్తే మళ్ళీ వస్తాం. చూసావా, ఎవరే ఏ పురాకృత కర్మములెట్టివైన అనుభవింపగ తప్పదు. రాబోవు సుఖ దుఃఖంబులు తెలిసి రావు, తెలియబోవు తెలియకుండవు అన్నారు బుద్ధిగల పెద్దలు. నిజంగా అంతే. హేమ మనతో వస్తానని తయారైతే రానివ్వకుండా ఇంటికి పంపించడం చాలా మంచి పని చేశారు. లేకపోతే అష్ట కష్టాలు పడేవాళ్ళం. అందుకనే మమ్మల్ని మగవాళ్ళు అన్నారు, మిమ్మల్ని ఆడవాళ్ళు అన్నారు. అయితే నన్ను ఆడదనుకుంటున్నావు? అబ్బే, అసలు సిసలు మగాడం అనుకుంటున్నాను. అవతారం, అక్కడేదో కుటీరం కనిపిస్తుంది. పోయి కాస్త తల దాచుకుందాం. సరే దా. నగర జీవితం కంటే ఈ పల్లె కుటీర జీవితమే బల్ ఖుషిగా ఉందంటే నమ్ము. ఆ రెండింటికి ఉండే మతలబు చెప్తా విను మరి. విను. కంగాళి రంగేళి లోకం మతలబు వినరయ్యా, కంగాళి రంగేళి లోకం మతలబు వినరయ్యా, ఈ మతలబు వినరయ్యా, ఈ మతలబు వినరయ్యా, మతలబు వినరయ్యా. ధనము కోసము తండ్రి బిడ్డల దారుణ హత్యలగా లోకం, ధనము కోసము తండ్రి బిడ్డల దారుణ హత్యలగా లోకం. ధనము గినము నైజాంతా, ధనము గినము నైజాంతా, ఒక తృణమే ఫలమనుది ఈ లోకం. ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కల్పితమా లోకం, భూలోకం యమలోకం. పైకి పఠారం లోన లొఠారం, పైకి పఠారం లోన లొఠారం, అంతులేనిదా అగాధ లోకం. పైకి పఠారం లోన లొఠారం, అంతులేనిదా అగాధ లోకం. దాపు మూపు లేని అమాయక ప్రేమలు చూపేది లోకం, దాపు మూపు లేని అమాయక ప్రేమలు చూపేది లోకం. ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కల్పితమా లోకం, భూలోకం యమలోకం. చదివిన కొద్దీ సాటి జీవుల మారణ హోమం ఆ లోకం, చదివిన కొద్దీ సాటి జీవుల చదివిన కొద్దీ సాటి జీవుల చదివిన కొద్దీ సాటి జీవుల చదివిన కొద్దీ సాటి జీవుల మారణ హోమం ఆ లోకం. చదువు గిదువు లేక ముక్కుకి సూటిగా పోయేది లోకం, చదువు గిదువు లేక ముక్కుకి సూటిగా పోయేది లోకం. ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కల్పితమా లోకం, భూలోకం యమలోకం. అబద్ధాలతో గిబద్ధాలతో బడుతాయిలది ఆ లోకం, అబద్ధాలతో గిబద్ధాలతో బడుతాయిలది ఆ లోకం. సత్యం ధర్మం శాంతం సహనం సత్పురుషులది ఈ లోకం, సత్యం ధర్మం శాంతం సహనం సత్పురుషులది ఈ లోకం. ఆ లోకం ఈ లోకం బాబు అన్నీ కల్పితమా లోకం, భూలోకం యమలోకం. అమ్మగారు అంత కోపంగా తెస్తే నెత్తింటి లేకపోతే కుంటున్నారు కదా. అయినా అమ్మగారికి ఇంత ఇదేమిటండి? ఇదంటే అదే అదా ఇదనుకున్నాను. ఒక్కరు బాధపడితేనే ఇంతమందికి పస్తులు పోయినప్పుడు పరోపకారార్థం ఈ పాప శరీరం అన్నాడు వీడు. పరమానందం. తప్పు నాయన తప్పు. అమాయకులను మోసం చేయకూడదు. అమాయకుల్ని కాకపోతే ఇంకెవరిని చేయగలం? తెలివైన వాళ్ళని మోసం చేయగలం. చేస్తే ఊరుకుంటారా? ఎవరిని మోసం చేయకూడదు, అది మహాపాపం.
నరకహేతువు. ఆ వస్తువులతో చేసిన పిండి వంటలు మనం తింటూ ఉంటే ఆ అమాయకుల దుఃఖముఖాలు మన కంటికి కట్టినట్టు కనిపించడం లేదు. ఇంకా మనం అనుభవించాల్సిన సుఖమేమిటి? అంతకన్నా పస్తులు పడి ఉండటమే మేలు, పరమానందం. మీకంత పరమానందం అయితే మీరు పస్తు పడుకోండి, నేను పడుకోను. నేను పడుకోను, నేను ఎంతకన్నా పడుకోను. నేను పడుకుంటాను. చాలండి, మీరు మీ వేదాంతం ఉన్నాం. చేతికి పనికొచ్చే కూర సన్నాసుల్ని పాడు చేస్తున్నారు. రండి ఆయన, మీరు చాలా బుద్ధిమంతులు. అక్కడ మన పాల సూరం ఇంటికి వెళ్ళి నేను ఏమన్నానని ఒక్క సేరు పాలు పట్టరండి. అబ్బో, సేరు పాలు ఇస్తుంది. ఇస్తుంది, కొంచెం కష్టపడాలి అంతే. చిచి, ఏం పాలనుకుంటున్నావు ఏమిటి? గప్పాలు, గేదె పాలు. గేదె పాలా? ఆ చేతితోటే అర్ధ సేరు నెయ్యి కూడా తీసుకురండి. రండి, తప్పేలేస్తాను. పరాధీనం, పరాధీనం. ఏమండి, సమయానికి మీరు లేరు. శ్రవణ భాద్రపదారు వచ్చారు. ఆ పెద్ద భోషంలో సరుకంతా ఇచ్చేశాను. ఓసి పిచ్చిముండా, కొంప ముంచేశావే. శ్రావణ భాద్రపదాలంటే మనుషులు గానే మాసాలే మాసాలు. పిల్లడా, కొంచెం పాలిస్తావా? ఏ ఆడదాను అనుకున్నావా? ఓ, భలే మొగళ్ళగా మాట్లాడుతున్నావే. నీకు పెళ్ళిందా? ఆ పిల్లాడి పెళ్ళి నుంచి నీకెందుకు? ఏ పాల కోసం వచ్చి పెళ్లి మాటల్లో పడ్డావే? తగ్గు తగ్గు. అబ్బాయి, సేరు పాలిస్తావా? 6 కాసులు. ఓ, అయితే ఉండు. నీ తీసుకోవా? మర్చిపోయా. చాలా నెయ్యిపోయా అబ్బాయి. ఎందులో పోయమంటా అబ్బా? తెలివి ఉండాలా అబ్బాయి. అబ్బాయి, ఇందులో పోయి. అర్రే, పాలు లేకపోయాయే. వాళ్ళకనిస్తానా? ఎవరు బాబులు మీరు? మేమా పరమానందయ్య గారి శిష్యులు. పరమానందయ్య గారి శిష్యులా? అయితే ఇంకే పరమానందయ్య గారి శిష్యుడివా? ఎన్నో వాడివి నాయనా. 6 కాసులు ఇవ్వకుండా వెళ్తున్నా. చెలియను ఎడబాసినే ఏ రీతి జీవించునో ఏమో. ఈ లీల చెలియను ఎడబాసినే ఏ రీతి జీవించునో ఏమో. సాగితను కోయి మేఘరాజా आगी कल्प मुचली जाडा. सागितन कोई मेघ राजा आगी कल्प मुचली जाडा. आगवा
కోపమా ఆగవా కోపమా మాటయే కరువా చెలియను ఎడబాసిని ఏ రీతి జీవితుమో పవనని భాగ్యమే మందునోయి పవనని భాగ్యమే మందునోయి నీలదరి చేరదో సేమమావంత వినిపింపవా మురిపింపవా సకుడా నీల చెలియను ఎడబాసినే ఏ రీతి జీవితుమో బ్రతుకే బరువాయే ఏకాంత చింతలో అమరగానము విషతుల్యమాయే బాధింతు వాచలే కోయిలా పరికాసమాసాలు పగయేలని బాధింతు వాచలే కోయిలా పరికాసమాసాలు పగయేలని సహనము నీ సొమ్ము పుణ్యభూమి సహనము నీ సొమ్ము ఓ పుణ్యభూమి చూపు ప్రియురాలి దారి నీల చెలియను ఎగబాసినే ఏ రీతి జీవితుమో సన్నసమ్మ కథ కథ కంగు కామరాజు పింగు తోలు తీసు మింగు ఏమిటి చెప్పు అరటిపండు. బుల్లెమ్మ పై తిరుగుతుంది కింద తిరగదు ఏందో చెప్పు తిరగలి. గింజ నలుపు తోలు పులుపు ఏంటో చెప్పులయ్యా. నలుపు కాదురా పొల్లయ్య చింతపండు. అట్టాలట్టలు బట్టాలు బట్టాలు గిన్నెలు ఏంటి హేಳ್ರಿ గొట్టాలి గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయేవారిని వడ్డించు బొమ్మ ఏమిటి చెప్పు మరి అమ్మా. తేలు. ఒక టోపీలో ముగ్గురు ధరలు ఏంటి మన ఇది తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ తాటిపండు తాటికాయ. రే బ్రహ్మం నువ్వు కూడా ఒక్కటనరా. శ్రీరామ రఘురామ రామ దశరథ రామ అగండి ఎవరు ముట్టకూడదు. ఏమిటి విశేషం? నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలి? అయ్యయ్యో, అభ్యాగతి విష్ణువు అన్నారు. రానాయన రా. ఇలా రానాయన. అదిగో అక్కడ కూర్చో కూర్చో. ఈ మాత్రం దానికే ఇంత భయంకరంగా అడగాల నాయన? అంత మర్యాదగా మాట్లాడుతున్నారా? క్షమించండి, అడవిలో ఉండేవారిని భయపెడితేనే గాని దయాదాక్షిణ్యాలు చూపడని అలా అన్నా. క్షమించండి. పొరపాటు నాయన.
అడవులు అంత అన్యాయమైన స్థలాలు కావు. అడవి మృగాలే నగర మృగాల కంటే అన్ని విధాల మంచివి అనిపిస్తాయి. కానీ నాయనక్క పరమానందం. రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ పోలిక రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ ఎవరో పోయనునే తను వేరేగా తలంతునే ఎవరో పోయనునే తను వేరేగా తలంతునే తన లీలేనే నంటేనే లీలేనే నంటేనే అవుననగోనే ఇక ఎటులో గదా మనోవ్యథ తన లీలనే నిగాదే పావంత పోల్చలేదే తన లీలనే నిగాదే పావంత పోల్చలేదే పరితాపమారబోదే పరితాపమారబోదే ఎటులో గదా మనోవ్యథ పోలిక రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ ఓ లీలా చూడవా రాలేవా ఉపలేదా దయరారా ఇక నా గతేమి ఓ లీలా చూడవా రాలేవా ఉపలేదా దయరారా ఇక నా గతేమి జీవితమేమి దారి మరేమి జీవితమేమి దారి మరేమి జగమే మిలేదు గాదా జగమే మిలేదు గాదా అంతా ఒకే మహావ్యత ఇక ఎటులో గదా మనోవ్యథ పోలిక రాధా గురుతే లేదా ఎటులో గదా మనోవ్యథ ఏమిటమ్మా అవి ఏముంది నా పిండాకుడు. అబ్బా భలే వాసన కొడుతుందమ్మా. వాసనకే నోరూరుతుంది. వాసన బాగుందని నోట్లో వేసుకున్నావు సుమా? వేసుకుంటే అమ్మా అది తినే వస్తువు కాదే, విషం. విషమా? విషమే? అంత జాగ్రత్తగా దాచిపెట్టారు ఎందుకమ్మా? ఎందుక? తిని చావడానికి. ఏం గ్రహచారం కాలిందమ్మా? అంత బడాయిగాదే టింకిని. ఎంతకాలమే ఈ ముసుగులో గుద్దులాట? ఈ దిక్కుమాలిన బతుక్కి గతి మతి ఉన్నట్టు లేదు. చూశాను ఇక చూడలేనప్పా. ఎప్పుడు ఆయన్ని చూస్తూ నేను, నన్ను చూస్తూ ఆయన. ఇంతేగా
ఎప్పుడో ఆ కాస్త ఎవ్వరితో చెప్పకుండా గుటుక్కున మింగి చేస్తాను. నువ్వు ఊరుకో, ఎవరితోనూ చెప్పకే. అయితే నేను మాత్రం తక్కువ తినదేముంది? నేను రవ్వంత చటుక్కున బ్రింగి గుటుక్కున చేస్తా మీతో. కాస్త వెనకో ముందో అంతే, ఏమనుకోకండి. అవ్వా, నీకెందుకే ఈ అఘాయిత్యం? నువ్వేం పెద్దదానివా? డక్కా ముక్కాలు తిన్నావా? దేశకాయ కూతురువా? తాళ్ళే చిన్న మొహం అని. అయ్యో, దేశకాయ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేదవ కూతురు నేను. టింకిణి, అమ్మ బహుత్ గుస్సా మే హై క్యా? అమ్మగారు చాలా కోపంగా ఉన్నారేం టింకిణి? పాప ఏమిటి? అమ్మగారి దుఃఖం ఇంత అంత కాదు. విసికి విసికి గుటుక్కున మింగి చటుక్కున చావడానికి సిద్ధంగా ఉంచారు. ఏమిటి ఏమిటి? విషం. విషం? పుట్టి మీదనే ఉంచారు. బావి నుంచి రాగానే మడి కట్టుకుని ఆ రవ్వంతా చటుక్కున మింగి గభాలు ప్రాణాలు విడుస్తారు. మన గురించి అమ్మగారు చావడం ఎందుకు? మనమే చావకూడదు. భలే ఉపాయం. బాగుంది, పదండి. తలో ఇంత తిని అమ్మగారు వచ్చేసరికి చటుక్కుని చచ్చి పడుందాం. దాంతో అంతా తేలిపోతుంది. రండి రండి. విషం అంటే చేదుగా ఉంటుందనుకున్నాను, కమ్మని వాసన వేస్తుందిరా. அம்மா ரொம்ப பக்குவமா தயார் பண்ணிருக்காங்க. சச்சிபதா 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 అట్ట చూస్తావే నువ్వు చావు. చచ్చిపోదావా? ఒరే పుల్లయ్య, తిరకాసు, ఆరుముఖం, రామ్ రహీం, ఇదేమిట్రా ఇలా పడుకున్నారు? ఇంకా పడుకున్నాం అనుకుంటున్నారా? పడుకోవడం కాదండి, చచ్చిపోవడం. చచ్చిపోవటమే కాదండి, చచ్చిపోయాం. రాకముందే చచ్చిపోయామండి. చచ్చిపోయే మాట్లాడుతున్నామండి. విషం, కాలకోట విషం తినేసేసామండి. విషమే? విషం చిన్నట్ర? ఎవర్రా? ఎవర్రా అక్కడ? ఎవరు కనిపించరే? అయ్యయ్యో, విషం అంటే మాటలా? శాంత, శాంత,
ఏం మునిగింది? కొంప మునిగింది. మింగేశారు, విషం మింగేశారే. అయ్యయ్యో, ఎక్కడికి పోవటం, ఏం చేయటం నాకేం తోచడం లేదు. రామానుజ రామానుజ. విషమా? విషమా? వేషాలా? విషమేనమ్మా. ఏం విషం? ఎక్కడిది? అదేనమ్మా, ఆ విషయమే పుట్టి మీద మీరు ఉంచింది. మీ విషం తట్టుబండలుగాను బుట్టి లడ్డూలు తినేశారు. లడ్డూలా? ఒరే లడ్డూలట్రా, మనం తావలేదు. లేవండి, బుట్ట ఖాళీ చేసి కాళదాసులు పండుకున్నారే. లడ్డులా? లడ్డులు పరమానందం. మీ పరమానందం పదట పాలుగాను, మీ సొంత మాసిపోను. దేశకై కూతురు ఎంత దిక్కుమాలిపోయి, కూతురు నేను. చిన్న చిన్న పళ్ళదాన పెద్ద పెద్ద కళ్ళదాన, చిన్న చిన్న పళ్ళదాన పెద్ద పెద్ద కళ్ళదాన. లీలా నా లీలా, ఆ లీలకి లీలా లీలా, ఆ లాలికి లాలి లాలి, ఆ లాలి లాలి లాలే 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 లాలే. ఎవడ్రా నువ్వు? ఏమన్నావు లేలని? అమ్మో అమ్మో ఏయ్, నీ లీలెవరు? నీ లీల సంగతి ముందు చెబుతూ. నా లీల ప్రణయ దేవత సుభాషిణి. ఆగో, అలాగైతే మన ఇద్దరికి ఇలా డాయలేదు. ఇంకా నా లీల సంగతి చెప్పన్నావా? ఠాకిని, ఠాకిని, పద్మిని, శంకిని. హా ఈ ఊ హా. అయితే నమస్తే. ఏంటున్నావేటి? నమస్తే అన్నాను, అంతే. అంతేనా? దానికే గానీ అబ్బాయి, నీ పేరు? చంద్రసేన్. చంద్రసేన్, వా, మహాబలే మంచి పేరులే. నా పేరు కన్నా మోత పేరు. దానికి కానీ అబ్బాయి దా, అలా మాట్లాడుకుంటూ వెళ్దాం. మరి చంద్రన్న, ఈ అరణ్యంలో ఉండే చెట్లన్నీ ఖరాబ్ చేస్తున్నాడంటే నాము. ఇగో, ఆ మాట అంటే నేను ఒప్పుకోను. చెట్లన్నీ పవిత్రం చేస్తున్నాను. నా లీలంటే సామాన్యురాలు కాదు, తెలుసా? ఎవరండి మీ లీల? మా గొల్ల పిల్లేనా? గొల్లపిల్ల మహారాజ కుమార్తె. మీకేం కావాలండి? నాకు ప్రాణం కావాలి, జీవితం కావాలి, మోక్షలక్ష్మి కావాలి. ఆమె ఇక్కడ లేదు, మీరు అక్కడికి వెళ్ళలేరు. ఎందుకీ బాధ? ఆ సంగతే మర్చిపోకూడదు. మర్చిపోవడం ప్రేమకు మరుపుంటేగా. అది కాదు, ప్రేమించే వారికి కొన్ని లక్షణాలుంటాయి. అవి ప్రేమించే వారికే తెలుస్తాయి. అవే మీలో లేవంటున్నాను. ఏవవి? చెప్పాలంటే చాలా ఉన్నాయి. పోనీ కొన్నైనా చెబుతూ. ఏమిటి ఉపాయం? ముళ్ళు గుచ్చుకున్న వాని మూతిని మూసి ముందుగా ఒక పెద్ద గొయ్యి తీసి ముక్కు వరకు పూడ్చి మాడుపై మొత్తితే ముళ్ళు ఊడి బాధ మాయ మగును. ముళ్ళు ఊడి బాధ మాయ మగును. ఏంటి కత్తి నూరుతున్నావు? ఎందుకు? వాళ్ళంతా వట్టి పిచ్చగాళ్ళు. అలా పోతుందా గురువుగారి బాధ? మరి ఎలా పోతుంది? అలా అడుగు చెబుతాను. అక్కడికి ఆ మడమ తీసేస్తే ముళ్ళు పోతుంది, ముళ్ళుతో పాటు బాధ పోతుంది. అమ్మో,
కాళ్ళు నరికేయడమే, ఇంకేముంది? ఏమనుకున్నావు మజాక? ఇది అశ్విని దేవతల సూత్రం. అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియా అన్నారు. రండి రండి. ఉండండి గురుదేవ్, ముల్లా మాట్లా. కొంచెం ఓర్చుకోండి గురుదేవ్. ఓర్చుకోవడం ఏమిట్రా? కొంచెంలో ఉంది గురుదేవ్. వదలండరా రామానుజ, చచ్చాన్రోయ్ చచ్చాన్రా. ఒరే పుల్లయ్యా, ఇలా రాదురా. శ్రమ అనుకోకుండా ఎక్కడికైనా పోయి ఒక్క సూది సంపాదించుకురండిరా, మీకు పుణ్యం ఉంటుంది. పోండిరా రామానుజ రామా. అబ్బబ్బబ్బబ్బా, మీరేం చెయ్యకండరా. ముళ్ళు బాధ కంటే మీ బాధ ఎక్కువైంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. సరే, నువ్వొకదానం వచ్చావా బుల్లెమ్మ నా ప్రాణం తీయటానికి? అబ్బా, వాడు అట్లాగా నువ్వు ఇట్లాగానా? సరే, మధ్య నేచొస్తున్నాను రా. परवाह नहीं गुरुदेव, परवाह नहीं. నోర్మై. ठीक है. రామానుజ, మీరెక్కడ దొరికారా మీ దుంపల్లేగా? ఒక్క క్షణం ఉండండి గురుదేవ్. అబ్బా, అబ్బా, రామానుజ. అబ్బా, ఎంత పెద్ద ముల్లో గురుదేవ్. మామూలు ముళ్ళు కాదు, తుమ్మ ముళ్ళు. అది మీకు గుచ్చుకున్నది కాబట్టి సరిపోయింది, నాకే గుచ్చుకుంటే చచ్చేదాన్ని గురుదేవ్. అందుకే ఇంత బాధ పెట్టింది. ఎలా తీసావు బుల్లెమ్మ? ఇదిగోనండి, ఈ ముళ్ళుతో తీశాను. అబ్బాయి, మీ దగ్గర సూదుందా? బాలమ్మా, చూసి తీసురమ్మా. ఇదిగో అబ్బాయి. నేను తీసుకెళ్ళడం ఇది నా కొండు పోరా. నా సూచన కూర్చుని ఎవరు బాబులు మీరు? పరమానందయ్య గురువు గారి శిష్యులాగా ఉన్నారు. అవునండి, అవును. ఒక్క సూది ఇంతమంది ఎలా పట్టుకెళ్తారు? మరి ఎలాగనే నేను చెప్పినట్టుగా చేయండి. చూడండి, ఇదిగో అదిగో చూడు, ఒక పెద్ద మొద్దు ఉంది, నీలాంటిది ఆ మొద్దు. ఆ మొద్దు గుచ్చి అందరూ మొయ్యండి, అందరికీ పేరుస్తుంది. వెళ్ళండి బాబులు, వెళ్ళండి. అలాగే అలాగే. అస్సలాము అలైకుం. తిండ్రా సూది, ఇప్పుడు ఎందులో చూద్దాం. సుగుదా మజాక
ఏమిట్రా పుల్లయ్య? మీరున్నండి గురుగారు, ఎముకతో కూడా బయటకు వస్తుంది. అదేమిట్రా? ఎదురా సుది, ఇది సూది ఇది ఎదురా సుది, ఇంకారే ఎంగడా ఊసే సూచి అల్రి. ఏమైందిరా సుది, ఏమైందిరా సుది? ఏమైంది సూది? ఈ కుంటి వెధవా కాలు ఎత్తెత్తి వేస్తూ ఎక్కడ కుదిపేశాడ్రా. నీ డొక్క చీల్చేస్తాను రోయ్, నరికేస్తాను రోయ్. సూచి కొట్టుడు. ఉండండి మీకు గురుగారు పూజ ఎక్కడ? చూడండి గురువు గారు. గురుగారు పూజ ఎక్కడ? ఊపిరా పూజ ఎక్కడ? పూజ ఎక్కడ? పూజ ఎక్కడ? మీరు ఉండండి గురుగారు. ఏమైందిరా సూది? మా బాధ ఎలా పోయింది? ముళ్ళును ముల్లే తీసింది నాయన పుల్లయ్య. వజ్రం వజ్రేన భిద్యతే అన్నమాట. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టు. అగ్నికి విరుగుడు అగ్ని అన్నారు. పరమానందం. రామానుజ. అడక్కపోతే పరాకు, అడిగితే చిరాకు. ఎంత కనిపడేది ఈ మారాముళ్ళు. అయ్యో, దేశగా ఈ కూతురు ఎంత దిక్కుమాలిపోయింది. వేధవ కూతురు నేనును. పరమానందం. ఎందుకే ఇలా కారం నోడతావు? 3 జాములు దాటింది, ఇకనైనా పడుకోకూడదు. ప్రొద్దు నుంచి శిష్యులతో గొడవ, పడుకుందామంటే నీతో గొడవ. పడుకొని 15 రోజులైంది. అబ్బబ్బబ్బా, అక్కడే ఉంది నీకు నాకు తంట. ఏమిటో. మీకే గుండె మీద చేయి వేసుకుని మరీ నిద్రపోతారు. విచారమా పచారమా? మీరు పడుకోండి, నేను పడుకోను. పరమానందం. అబ్బా, చెప్పానుగా మన పుల్లయ్యను వేమవరం పంపిద్దామని. మన పశువుల రెడ్డి లేడు, 4 నెలలకు సరిపడ్డ సరుకు పంపుతాడు. కల్తీ లేనిది దొరకాలంటే ఓయ్ అతని దగ్గరే దొరుకుతుంది. పంపిస్తాడు, వచ్చి తీసుకుపోమంటాడు. పోదాం. అంతకంటేనా? చూడు, భక్తి విశ్వాసాలు ఉన్నవాడు, పిల్లా జల్లా కలవాడు. నువ్వంటే మరీ గౌరవిస్తాడు. అయితే ఆలస్యం ఎందుకు? మన పుల్లయ్యని పంపించండి. ఎవరు నువ్వు? ఎక్కడికా పరుగు? నువ్వా? నేను వేమవరం. ఓరి పిచ్చి పుల్లయ్య, ఇదే వేమవరం. ఇదేనా వేమవరం? అవును, ఇది పశువుల రెడ్డి గారి ఇల్లు. రేపు వారి అమ్మాయి పెళ్ళి. పెళ్ళా? పెళ్ళే? పెళ్ళే? అప్పుడే 3 సాములు అయిందన్నారు, ఇంకా తెల్లవారకుండా ఉందా? అప్పుడే 3 సాములు అయిందన్నారు, ఇంకా తెల్లవారకుండా ఉందా? తెలుసుకుందాం. ఒరే, ఎవర్రా అక్కడ? ఆరుముఖం. మరియమ్మ, తిరకాసు. ఒరే రామ్ రహీం. చూడు, తెల్లవారిందో లేదో చూచి కాస్త చెబుతావట్రా. గురుదేవ్. పరమానందం. అరే భాయ్, అరే భాయ్, భలే తక్లీఫ్ అయ్యా. ఎన్నారా అది? తెల్వారు వచ్చింది లేదు ఏమని చూడు చెప్తా. గురుదేవ్ సికట్ మీద తెల్వారడం ఎల్గా చూస్తాం రే. అడే ముట్టాలే, ఇరితా ఇరిందా అమ్మావే వెళ్ళకేడా. ఠీక్ హై అమ్మగారు, ఎమిదా హిత్తిద్దురు. ఆయన తెల్లవారిందో లేదో చూడ్డానికి ప్రమిద కావాలి. ఇలా తెల్లవారింది. నవ్వకు మరి, నవ్విన నాపచేనే పండుతుందంటారు. రా. నాయనా పుల్లయ్య,
పుల్లయ్యాడ్రా సగం రాత్రి ఉండగానే ప్రయాణం కట్టాడండి. ఎక్కడికి? మీరే కుక్యామాలు అల్లాకు మాలు. రామానుజ ఆమాంగో అదో ఓడివరా. పరమానందం. ఎక్కడికి వెళ్ళావు పుల్లయ్య? అక్కడికే గురుదేవ్. అక్కడికంటే ఇక్కడికే. అక్కడికి ఇక్కడికి అసలు ఎక్కడికి రా? అదే మర 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 రమ మర మర కర అబ్బా. ఓహో వేమవరం. వేమవరం గురుదేవ్. నేనెప్పుడు చెప్పాను నీకు? రాత్రి మీరు అనుకుంటుంటే నేను వినుకుంటూ ఉంటూ మళ్ళీ దారిలో అనుకుంటూ ఉంటూ మర్చిపోకుండా వినుకుంటూ ఉంటూ మళ్ళీ అనుకుంటూ ఉంటూ వినుకుంటూ వెళ్ళొచ్చాను గురుదేవ్. పరమానందం. భలేవాళ్ళండి. భలేవాడి తమ్ముళ్ళండి. అవునులేండి. మంచి పనే గాని ఇంతకు సంగతి ఏమిటో తెలుసుకునే వచ్చావా? అది తెలుసుకోకుండా వస్తానా గురుదేవ్. రెడ్డి గారికి కూతురికి ఏ పోట్లాడుకున్నారా? కాదు గురుదేవ్. రెడ్డి గారికి కూతురికి డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట డడ్డివిట డివిట. ఏమన్నా పూనింద్రా చేద్దావానే? గురువు గారికి పెళ్ళి అనుకున్నావా, నాకు పెళ్ళి అనుకున్నావా? కాదండి, అక్కడ బాజాలు భజంత్రులు మేళాలు తాళాలు మంగళ్ళు సాకళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు. నేను రెడ్డి గారి కూతురికి పెళ్ళి అన్నమాట. ఇంకే ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. పరమానందం. అట్లాగా. పుల్లయ్య మరి సామాన్యుడండి. ఒట్టి తూగాళ్ళండి. ಕಪ್ಪಳ ಹೋಳಿಗೆ ಕುಪ್ಪಳಿ ಕರೆದ ಚೆಂಡಿಗೆ ನಿಮಗೆ ಬೇಕೆ. ಕಪ್ಪಳ ಹೋಳಿಗೆ ಕುಪ್ಪಳಿ ಕರೆದ ಚೆಂಡಿಗೆ ನಿಮಗೆ ಬೇಕೆ ಬೇಕೆ ಬೇಕೆ. కోటాగా మిలాయించ జబాయించ దబాయించ యవనమున కోరక కలిగే వేగిన గూరే శ్రీములాగ నైతిక దార అతి రజమున నానూరూరా వవ్వారే కోటాగా మిలాయించ జబాయించ దబాయించగ మనమున కోరక కలిగే సంకర్పణములు 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 తము కలిగిన వీటలు బోరెలు జోడలు గారెలు వీటలు బోరెలు జోడలు గారెలు దేవుని కలవెలు సమానమైన ఎత్తి పాయసం అది కలుసుకున్న
నాలుగు 7 3 4 భలే కుందేలు పట్టుకొచ్చావే అరే 3 కాళ్ళున్నాయే. నేను పట్టిన గొర్ర పిల్లకు 3 కాళ్ళురా, బ్రహ్మం 3 కాళ్ళురా. గుడ్డు పగిలి గుర్ర పిల్ల గుబుక్కునెచ్చెనురా, దానిని గఫాలు నట్టితిరా. 1 2 3 3 2 1 కూడి కలిపిన కలిపి కూడిన మొత్తము 3రా, బ్రహ్మం మొత్తము 3రా. 1 ఓంకారము, 2 జాంకారము, 3 ఉప్పు కారము. ఇలాగ చూసిన ఇంతే, మరి అలాగ చూచినా అంతే. మరి ఇలాగ చూచినా ఇలాగ అలాగ ఎలాగైనా సరే మొత్తము 3రా, బ్రహ్మం 3 కాళ్ళురా. మా చెట్టు కుందేలు పట్టుకొచ్చావే కుందేలా భలే తెలివండి. ఏం తెలివండి చూడండి. గుర్రపిల్ల కాదు కుందేలు గుర్రపిల్ల కుందేలు గుర్రపిల్ల. కుందేలు అరే పాకుతుందే పాకుతుంది. ఇదే భగవల్లీలా విశేషం అంటారు. పరమానందం. ఆడబోయిన తీర్థం ఎదురైంది. నా లీల కోసం ఎంత పరితపించాను. అంతకంటే ఎక్కువగా నేను భగవంతుని ప్రార్థించాను. మీ అందరికంటే ఎక్కువగా నేను. అవునవును పాపం నువ్వే చాలా విచారించావు. అలాగేలే, ఇంతమంది ఇలా కష్టపెట్టిన ఆ ప్రచండ చేరుడికి తగిన శాస్తి చేస్తే కానీ ఈ అవతారం నిద్రపోడు. ఆ పని నేను చేస్తాను. మహారాజు ప్రాణాలు తీసి ఇంతమందిని ఇలా కష్టాల పాలు చేసినందుకు తగిన శాస్తి చేసిగా నిద్రపోను. తొందరపడకు నాయనా. అక్కడికి పోయి సాధించటం మాటలతో అయ్యే పని కాదు. అతనికి ధనబలం, సైన్య బలం, అంతకంటే ఎక్కువ స్థాన బలం కూడా ఉంటుంది. గొడ్డలితో చేయవలసిన పని గోటితో చేయడం నేర్పు. దానికే ఉపాయం కావాలి. అతనక్కడ, మనం ఇక్కడ. ఏం ఉపాయం ఉంటుంది గురుదేవ్? ఉన్నా అంత బలంతో ఉన్నవాడిని ఓడించడం ఎలాగా? ఓడించడం ఎలాగా అన్న సందేహం నాకు లేనే లేదు. అతని అన్యాయమే అతన్ని ఓడిస్తుంది. మన సత్యమే మనని గెలిపిస్తుంది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని కృష్ణ భగవానుడు చెప్పినట్లు మనము మన ఊహలు అంతా నిమిత్త మాత్రమే. అవునవును, నా ఉద్దేశం అదే. ఏదో మాయ చేసి వాడిని బోల్తా కొట్టించాలి. అవును, ఆ వేళ ఆ పిల్ల ముళ్ళును ముళ్ళుతో తీసింది కదూ. అలాగే మాయకు మాయయే విరుగుడు. తప్పు లేదు. దానికి ఒక ఉపాయం తోస్తూ ఉంది. ఏమిటి గురుదేవ్? ఒక ఉత్తరం రాసి పంపుదాం. ఉత్తరం అతనికి లక్ష్య పెడతాడా? అతనికి పంపవలసిన ఉత్తరం కత్తే గురుదేవ్. నేనన్న ఉత్తరం కత్తి కంటే వాడిగా పనిచేస్తుంది. ఏది లేఖిని? అవతారం